మహిళలే మాట్లాడాలి ఈరోజు. అవునండి, మరి తెలుగు మహిళా సంబరాలు అని ఎందుకు పెట్టారు? నాకు మైక్ ఇస్తే నేను మాట్లాడతాను. ఎంత ఎంత మహిళా సంబరాలు అయితే మగవాళ్ళని పక్కకు తోసేసి మరి మహిళలకే మైక్ పనిచేస్తారు చూసారా. మైక్ కూడా వాళ్ళకే అనుకూలిస్తుంది. ఇది మగ మైక్ అంట ఇది, అలాగే కొంచెం ఎక్కువ అంటున్నారు. ఓ అక్కడ ఎక్కడో వినిపిస్తుందంట మైక్. చూసారా, అక్కడ ఎక్కడో మూల ఉంటారు అబ్బాయిలు ఎప్పుడైనా. బాగుందండి. మనకి సుశీలమ్మ గారు, పద్మభూషణ్ శ్రీమతి సుశీలమ్మ గారు రావాల్సింది. ఆవిడ వేరే కార్యక్రమంలో కొంచెం ఆలస్యంగా ఆ కార్యక్రమం నడుస్తున్నందున వర్క్షాప్లో ఉన్నారు కాబట్టి మనము వెరీ క్విక్లీ ఇక్కడ ఉన్న ముఖ్య అతిథులందరినీ ఒక్కసారి వారిని నేను పరిచయం చేయదలుచుకున్నానండి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్. అబ్బా ఎంత ఆనందంగా చెప్తుంది అమ్మ. ఈ సామెతను అక్షరాలా నిజం చేస్తున్నవారు శ్రీమతి నల్లారి రాధికారెడ్డి గారు. ఎన్నో ఆదర్శాలు ఉన్న వ్యక్తి. సమయం దొరికినప్పుడల్లా పిల్లలకి పెద్దలకి తమ వంతు సహాయం చేసే ఒక గొప్ప మనసు ఉన్న స్త్రీమూర్తి శ్రీమతి రాధికారెడ్డి గారు. ఈనాడు రాష్ట్రం ఎంతో పురోగతి చెందుతోంది అంటే అందులో ముఖ్య పాత్ర మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారి అగ్రస్థానం. ఆ అగ్రస్థానంలో సమభాగము ఈవిడికి చెందుతుంది అంటే అది అతిశయోక్తి కాదు. వారు మన మధ్యన ఈరోజు డాలస్ మహాపట్టణంలో ఉండడం మనందరూ గర్వించదగ్గ విషయం. ఒక్కసారి మీరందరూ కలిసి మీ కరతాళ ధ్వనులతో ఆవిడ్ని ఇక్కడే కూర్చుని ఉన్నారు. ఒక్కసారి అందరికీ హాయ్ చెప్తారంట. శ్రీమతి రాధికారెడ్డి గారు సమతుల్య జీవనాన్ని గడుపుతున్న మహిళలంటే మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఈ దోవలో చెందిన వారే సినీ నటి శ్రీమతి రోజా. మంచి వాగ్ధాటి కలిగిన అయినప్పటికీ ఆవిడ ఒక మంచి వ్యక్తి. అటు సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోధించి ఇటు రాజకీయ రంగాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్న రోజా గారు ఈ మధ్య బుల్లితెర పైన కూడా రాణిస్తున్నారు. మహిళలకు ఒక ప్రత్యేక కార్యక్రమం మోడర్న్ ఎవరైనా మహిళలు అంటే పక్కన ఆవిడ శ్రీమతి రోజా గారికి మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ కరతాళ ధ్వనులు ప్లీజ్. అంటే రోజా గారి కన్నా వాళ్ళ పాప బాగా మురిసిపోతున్నారండి ఇక్కడ. అదే లేడీస్ కదా. అంతే అండి, మీరు అసలు ఎందుకు ఇవాళ అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు? మహిళలను పోగొడుతున్నాం అంతే కదా. మరి మీరు స్టార్ట్ చేసింది మహిళలను పొగట్టం కాదు, మహిళలను పోగొడుతుంటే మహిళల గురించి మాటతో చోట్లు కొడుతున్నాయి. ఈవిడ సుమధుర మాటల గని, తెలుగు బుల్లితెర పైన అగ్రతార. మాటల గారడి చేయడం ఈవిడికి వెనతో పెట్టిన విద్య. సుమా గారు తెలుగు వారి ఇంటిలో ఒక సభ్యురాలు. ఆవిడ మాటలు మొదలు పెడితే నవ్వుల హరివిల్లే. ఏ తెలుగు ఛానల్ చూసినా సుమా గారే. అన్ని సినీ ఫంక్షన్స్లోనూ ఆవిడ వ్యాఖ్యానం. రేడియో ఖుషి ఆహ్వానాన్ని మన్నించి మా డాలస్ నగరానికి రావడం నాకు ఎంతో ఆనందదాయకం. సుమా గారు ప్లీజ్. వినిపిస్తుందా? మగవారి కష్టాలు తెలుసుకుంటారు చూసారా. మైక్ తీసుకొచ్చాడు. అసలు ఒక్కటి చేస్తే 100 సార్లు చెప్పుకుంటారు ఏదైనా.
ఓకే. శ్రీమతి కరుణా గోపాల్, ఆవిడ ఒక శక్తి. యువతకు మరియు స్త్రీలకు ఆవిడ ఎంతో ఆదర్శప్రాయం. హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంలా తీర్చిదిద్దడంలో ఆవిడ పాత్ర ముఖ్యమైనది. కరుణ గారు అనేక ప్రసంగాల్లో యువత మరియు స్త్రీ అభివృద్ధి గురించి మాట్లాడడం ప్రశంసనీయం. ఆవిడ మన మధ్య రానున్నారు. ఆవిడ కూడా కొంచెం రన్నింగ్ లేట్. శ్రీమతి శ్రీలక్ష్మి అయినంపూడి గారు వృత్తిరీత్యా ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత, ఒక గొప్ప కవయిత్రి మరియు సినీ దర్శకురాలు కూడా. లైఫ్ ఎట్ చార్మినార్ అనే ఒక గొప్ప చిత్రం అండి. మీరందరూ చూడని పక్షంలో తప్పకుండా మీరందరూ చూడాలి. ఎందుకంటే ఈవిడ గురించి నేను రాస్తుండగా ఐ వాంటెడ్ టు వాచ్ ద మూవీ బిఫోర్ ఐ కుడ్ రైట్ సంథింగ్ అబౌట్ హర్. అందుకే ఆ చిత్రం చూశాను. చాలా చక్కని చిత్రం. ఆవిడ బుల్లితెర నంది బహుమతుల కార్యవర్గ సభ్యురాలు కూడా. అశేష రచనలతో తెలుగువారికి దగ్గర అయిన శ్రీ లక్ష్మి గారు మన మధ్య ఉండడం మనకి గర్వకారణం. శ్రీలక్ష్మి గారు. జ్యోతిరెడ్డి గారిని మేము ఆత్మీయంగా ఫీనిక్స్ జ్యోతి అని పిలుచుకుంటాం. ఎలాగైతే ఒక ఫీనిక్స్ పక్షి భస్మంలోంచి పుడుతుందో అలాగే మా జ్యోతక్క ప్రస్థానం కూడా. మృదుభావాలు కలిగిన జ్యోతక్క ఈరోజు అనేక ఐటీ సంస్థలకు అధినేత్రి. అయినా ఆవిడ పుట్టిన నేల, పుట్టిన ఊరు మర్చిపోకుండా ఆవిడ తోచినంత సాయం ఎల్లవేళలా చేస్తూ ఉండడం అభినందనీయం. జ్యోతక్క, ఫీనిక్స్ జ్యోతక్క. అయితే ఇంతమంది మహిళా సెలబ్రిటీస్ మధ్యన ఒక్క పురుష సెలబ్రిటీ కూడా లేకపోవడం అనేది మీరు అనుకుంటుంటారు. ఒక పురుష సెలబ్రిటీ కూడా లేదు అంటే నా సంగతి పట్టుకుంటారు. అయ్యో నా సంగతి కంగారు పడిపోకండి. మీ గురించి అస్సలు కాదు, మన రేడియో ఖుషి CEO అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మన మధ్యన వందే మాత్రం శ్రీనివాస్ గారు కూడా ఉన్నారండి. ఆయన పాటలు విప్లవాత్మకం, ఆయన ఆలోచన విప్లవాత్మకం అనుకుంటారేమో, కాదు, ఆయన నవ్వులోనే తెలుస్తుంది. చూసారా, ఆయన మంచి మనిషి. సి.నారాయణ రెడ్డి గారు నిన్న ఆయన మాతో మాట్లాడుతుండగా అన్నారు, సి.నారాయణ రెడ్డి గారు అన్నారంట వందే మాత్రం శ్రీనివాస్ గారితో, నువ్వు పాటలు పాడేవన్నీ విప్లవం చెందిన పాటలు, కొంచెం ఒసే రాములమ్మ కానీ ఒరే రిక్షా కానీ అలాంటి చిత్రాల్లో పాటలు పాడుతూ ఉంటావు, కాకపోతే నేను చక్కగా నవ్వుతూ క్వైట్ కాంట్రరీగా కనిపిస్తూ ఉంటావు అని అంటుంటారు. మన కోసం వందే మాత్రం శ్రీనివాస్ గారు ఒక్క పాట అండి ప్లీజ్.